ఇప్పుడు మనం రజనీ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని మనం క్రియేట్ చేసుకున్నాం. కంపెనీ అంటే తెలుసు కదా, కంపెనీ ఇస్ ది నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అయితే దీంట్లో కంపెనీని క్రియేట్ చేసుకున్న తర్వాత మనం అసలు వర్క్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. అసలు వర్క్ అంటే మనం ఏ కంపెనీని డీల్ చేస్తామో ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డీలింగ్స్ని మనం రికార్డ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఫైనాన్షియల్ డీలింగ్స్ని రికార్డ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ముందు మీరు రజనీ ఎంటర్ప్రైజెస్ని ఓపెన్ చేసుకున్నట్టయితే గేట్వే ఆఫ్ టాలీ మీకు కనిపిస్తుంది. గేట్వే ఆఫ్ టాలీలో మీకు అకౌంట్స్ ఇన్ఫర్మేషన్, పిక్ సెటప్, తర్వాత ట్రాన్సాక్షన్స్ వచ్చేప్పటికి అకౌంటింగ్ వోచర్స్, తర్వాత అదర్ యూటిలిటీస్ వచ్చేప్పటికి ఇంపోర్ట్ ఆఫ్ డేటా, బ్యాంకింగ్, రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్ ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి. సరే, ఒక్కొక్క అంశం గురించి డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని మీరు రికార్డ్ చేయాలంటే ముందుగా గ్రూపింగ్ లోకి వెళ్ళి దాంట్లో మీరు లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. తర్వాత ఏంటంటే మీరు ఏ అకౌంటింగ్ ప్యాకేజ్ ఈజ్ ఏ కామన్ ప్యాకేజ్ టు ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్. ఎందుకంటే మీకు స్పెషలైజ్డ్ ప్యాకేజ్ అంటూ ఏమి ఉండదు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్ అయినా, సర్వీస్ ఇండస్ట్రీ అయినా, లేకపోతే ట్రేడర్ అయినా, ఇంకోటి అయినా సరే ఎవరికైనా కొనుక్కునే ప్యాకేజ్ ఒకటే. కానీ మీకు అనుగుణంగా, మీ వ్యవహారాలకు అనుగుణంగా మీరు అకౌంటింగ్ ప్యాకేజ్ని మీకు కాన్ఫిగర్ చేసుకుని, మీ మార్పులు చేర్పులు చేసుకుని మీరు పూర్తి వినియోగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. సరే, ఆ సందర్భంలో నేను మీకు పూర్తి వివరాలు ఇస్తాను. ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళినప్పుడు ఫస్ట్గా మీకు మాస్టర్స్ కనిపిస్తాయి. మాస్టర్స్లో అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్లో మీరు జస్ట్ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మీకు మళ్ళీ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లో ఏం కనిపిస్తుంది, ఎంటర్ కొడితే ఏమవుతుందంటే మీకు లోపలికంటే పోతుందన్నమాట. కంప్లీట్ లోపలికంటే తీసుకెళ్తా ఉంటుంది దాంట్లో ఏముంది అనేది. మళ్ళీ ఎస్కేప్ కొట్టుకుంటే మళ్ళీ యథాస్థానంలోకి వచ్చేస్తుంది. అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ గ్రూప్స్లో ఏమున్నాయని ఇఫ్ యూ వాంట్ టు సీ అగైన్ వీ హ్యావ్ టు ఎంటర్ ఇట్. ఎంటర్ దీంట్లో ఏముంది, సింగిల్ గ్రూప్లో క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్ ఉన్నాయి. అయితే దీంట్లో క్రియేట్ చేయడానికి అంటే ఒక గ్రూప్ను మనం క్రియేట్ చేయాలి అంటే ఎటువంటి స్క్రీన్ని మనకు కనిపిస్తుందంటే మళ్ళీ అగైన్ ఎంటర్. ప్రతిదానికి ఎంటరే. మీరు లోపలికి వెళ్ళి చూడాలంటే ఎంటరే. మళ్ళీ ఎస్కేప్ చేయకొస్తే మళ్ళీ మీరు యథాస్థానానికి వచ్చేస్తారు. చూడండి, గ్రూప్ క్రియేషన్ అనేది మీకు పైన ఎప్పుడు కూడా మీరు అకౌంట్స్ నేర్చుకునే విధానం ఒకటి. ఎందుకంటే మీరు ఎవరో అబ్జర్వ్ చేయని విషయం ఏంటంటే మీకు మాస్టర్ చెప్పేది 5 పైసలు అయితే మొత్తం 95 పైసా మీ అబ్జర్వేషన్, మీ స్క్రీన్ అబ్జర్వేషన్ వల్ల మీకు సంపూర్ణమైన నాలెడ్జ్ వస్తుంది. అది నా అనుభవం, నా అడ్వైస్ కూడా. ఇప్పుడు చూడండి, మీకు ఇలా ఎంటర్ కొట్టంగానే మీకు ఏం కనిపిస్తుంది, గ్రూప్ క్రియేషను, నేము, ఎలియాస్ ఏదైనా ఉంటే అంటారు, ఉచ్ గ్రూప్, తర్వాత కింద డిఫాల్ట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే మీరు ఏదైనా గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఆ విధమైన స్క్రీనింగ్. మళ్ళీ దీన్ని మనం ఎస్కేప్ కొట్టేసి యథాస్థానానికి వద్దాం. యథాస్థానానికి వస్తే మళ్ళీ మీకు తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ ఆప్షన్ ఏముంది మీకు డిస్ప్లేని కూడా మనం ఎంటర్ చేద్దాం. ఏమైనా ఉన్నాయా, డిస్ప్లేలో ఏమైనా ఉన్నాయా చూసారా. లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అని ఇంత చాంతా లిస్ట్ ఉంది. అయితే చూసారా, మనం కొత్త ప్యాకేజ్ కొని ఇప్పుడే దాన్ని క్రియేట్ చేసుకున్నాము, దాంట్లో లోడ్ చేసుకున్నాము. తర్వాత మనం డిస్ప్లేలో చూస్తే ఎన్ని గ్రూప్స్ కనిపిస్తున్నాయి చూసారా. ప్రీ క్రియేటెడ్ గ్రూప్స్ విల్ బి దేర్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ అకౌంటింగ్ ప్యాకేజ్. ఎందుకంటే సిస్టమ్ని ఎలా తయారు చేశారంటే ఒక వ్యాపారస్తునికి వ్యవహారాలు చూసుకోవడానికి ఏదైతే అవసరమో అది ఫ్రీ డిఫైన్డ్ గ్రూప్స్ వాడు చేసి పెట్టేశాడు. ఈ ఫ్రీ డిఫైన్డ్ గ్రూప్స్ని మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. ఉపయోగపడనిది ఏదైనా ఉంటే మీరు ఆల్టర్ చేసుకోవడం కానీ, కొత్త గ్రూపులు క్రియేట్ చేసుకోవడం కానీ, రీనేమ్ చేసుకోవడం కానీ మీరు చేసుకోవచ్చు. దానికి అన్ని రకాల ఫీజిబిలిటీస్ మీకు ఉంటాయి. చూడండి, దీంట్లో మీరు లెక్క పెడితే 34 గ్రూప్స్ ఉంటాయి మీకు. అయితే యాక్చువల్గా ఒరిజినల్గా నేను మీ నోట్స్ చెప్పినప్పుడు ఏం చెప్పానంటే 28 గ్రూప్స్ విల్ బి దేర్. అవుట్ ఆఫ్ దట్ 15 ఆర్ ప్రైమరీ గ్రూప్స్ అండ్ 13 ఆర్ దేర్ సబ్ గ్రూప్స్ అని చెప్పాను. కానీ వాళ్ళు కొత్తగా ఏం చెప్తున్నాను, మళ్ళీ 34 గ్రూప్స్ ఉంటాయని చెప్తున్నాను. 34 గ్రూప్స్ ఉండడానికి దీంట్లో కారణాలు ఒకటి ఉంది. ఇప్పుడు బ్యాంకు ఓసీసీ కానీ, ఓడీ కానీ, మీరు ఓడీ కొట్టినా ఓసీసీకి వెళ్తుంది, ఓసీసీ కొట్టినా ఓసీసీకి వెళ్తుంది. తర్వాత ఏంటంటే మీకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కనిపిస్తాను చూడండి. మళ్ళీ మీకు ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ కనిపిస్తాను. అంటే రెండు ఒకటే. మీరు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కొట్టినా, ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ కొట్టినా ఒకటి. అట్లానే ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్
తర్వాత ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్, తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్. ఇట్లా మీకు 6 కొత్త గ్రూప్స్ మీకు కనిపిస్తాయి. కాబట్టి ఏంటంటే దాంట్లో మీరు తడబాటు పడాల్సిన అవసరం లేదు. మీకు టోటల్గా చూస్తే కూడా 28 గ్రూప్స్ ఉన్నాయి. మీరు అదైనా వాడుకోండి, ఇదైనా వాడుకోండి, ఏది వాడుకున్నా కూడా మీకు రిజల్ట్ మీరు అనుకున్న విధంగా మీకు రిజల్ట్ వస్తుంది. సో మనం మళ్ళీ బ్యాక్ వెళ్దాం. మళ్ళీ ఎస్కేప్ పట్టుకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, మీకు ఆల్టరేషన్ ఉంది. ఆల్టరేషన్లో మీకు ఇప్పుడు కంపెనీ వాళ్ళు ప్రీ క్రియేటెడ్ గ్రూప్స్ మీ ముందు పెట్టారు. ఇప్పుడు మీరు అన్నీ చూశారు కదా, ప్రీ క్రియేటెడ్ గ్రూప్స్. దీంట్లో మీకు అనుగుణంగా, మీ కంపెనీకి అనుగుణంగా, మీ వ్యవహారాలకు అనుగుణంగా మీరు రిపోర్టింగ్ని క్లారిటీగా చూడాలి అనుకుంటే యూ కెన్ రీనేమ్ ఎనీ గ్రూప్. మీరు ఏ గ్రూప్నైనా మీరు రీనేమ్ చేసుకోవచ్చు. ఆల్టరేషన్ ఆప్షన్లో మీకు అవకాశం ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను క్యాపిటల్ అకౌంట్ ఉంది. క్యాపిటల్ అకౌంట్లో మీకు మామూలుగా గ్రూప్లో మీకు అకౌంటింగ్ ప్యాకేజ్లో ప్రతి చోట క్యాపిటల్ అకౌంటే ఉంటుంది. కానీ క్యాపిటల్ అకౌంట్ మీకు గ్రూపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా క్యాపిటల్ అకౌంట్ చాలా ఉంటాయి. ఎందుకంటే ప్రొప్రైటర్ క్యాపిటల్ ఉండొచ్చు, పార్ట్నర్ క్యాపిటల్ ఉండొచ్చు, షేర్ క్యాపిటల్ ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే చూడంగానే మీరు రిపోర్టింగ్ హెడ్డింగ్ చూడంగానే ఇట్ ఈస్ ఏ పార్ట్నర్షిప్, ఇట్ ఈస్ ఏ సోల్ ట్రేడింగ్, ఇట్ ఈజ్ ఏ కంపెనీ అని చెప్పగలగాలి. ఎందుకంటే అలా అలా రికార్డింగ్ చేయకపోయినా కూడా మీరు లోతుకెళ్ళి చూడొచ్చు. కానీ చూడంగానే మనకి ఆ ఇంప్రెషన్ కలగాలి, ఇది పార్ట్నర్షిప్ అని. అయితే ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఆప్షన్ ఏమిచ్చాడు, యూ కెన్ ఆల్టర్ ఎనీథింగ్ అని అంటున్నాడు. సో మనం క్యాపిటల్ని ఒకసారి రీనేమ్ చేసి చూద్దాం. అయితే క్యాపిటల్ని రీనేమ్ చేయాలంటే మీరు ఏదైతే రీనేమ్ చేయాలనుకుంటారో అక్కడికి వచ్చి మళ్ళీ ఎంటర్ కొట్టండి. మీరు కీబోర్డ్ని ఆపరేట్ చేసుకుంటా పోతే సరిపోద్ది, మౌస్ జోలికి వెళ్ళక్కర్లేదు. మీరు ఇక్కడ చూడండి క్యాపిటల్ అకౌంట్ పైన నేను ఇందాక చెప్పినట్టుగా మీకు మన స్క్రీన్ అబ్జర్వేషన్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. చూసారా పైన గ్రూప్ ఆల్టరేషన్, ఇందాక గ్రూప్ క్రియేషన్ వచ్చింది, ఇప్పుడు గ్రూప్ ఆల్టరేషన్ వచ్చింది. గ్రూప్ ఆల్టరేషన్ వచ్చినప్పుడు యూ విల్ బి అలౌడ్ టు ఆల్టర్ ఎనీథింగ్. అయితే మీరు ఇక్కడ ఏమని చేసుకుంటారు, మీరు పార్ట్నర్స్ క్యాపిటల్ అని ఓపెన్ చేసుకోండి. పార్ట్నర్స్ క్యాపిటల్ ప్రైమరీ. సో అది నేచర్ ఆఫ్ గ్రూప్ ఎక్కడ ఉంటుంది, లైబిలిటీ సైడ్ ఉంటుంది. మిగతా అంతా డిఫాల్ట్ దిస్ థింగ్. సో మీరు అన్నీ అయిపోయిన తర్వాత మీకు యాక్సెప్ట్, ఇందాక నేను కంపెనీ మీ క్రియేషన్ అప్పుడు కూడా చెప్పాను, ఒక డైలాగ్ బాక్స్ ఎండ్లో వస్తుంది, ప్రతి దానికి ఎండ్లో వస్తుంది యాక్సెప్ట్ ఎస్ఆర్నో. అయితే దీంట్లో ఏమైనా తప్పు చేసామా, స్పెల్లింగ్ మిస్టేక్ చేసామా, లేకపోతే షేర్ క్యాపిటల్ కొట్టాల్సింది పార్ట్నర్షిప్ క్యాపిటల్ కొట్టామా, లేకపోతే సోల్ ట్రేడ్ ప్రొప్రైటరీ క్యాపిటల్ కొట్టాల్సింది పార్ట్నర్స్ క్యాపిటల్ కొట్టారు. ఎనీథింగ్ కెన్ బి ఆల్టర్డ్, ఎనీథింగ్ కెన్ బి రెక్టిఫైడ్ బిఫోర్ యాక్సెప్టింగ్ ది స్క్రీన్ అన్నట్టు. సో ఇది ఎవ్రీథింగ్ కరెక్ట్గానే ఉంది కాబట్టి విల్ ప్రెస్ ఎస్ఆర్ ఎంటర్. అయిపోయింది. చూసారా ఇక్కడ నిజంగా మీరు చేసిన పని అయ్యిందో లేదో చూసుకోవడానికి ఒకసారి ఎగ్జాంపుల్, ఇక సీలోకి వచ్చినప్పటికి ఓన్లీ క్యాష్ అండ్ కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ వచ్చిన క్యాపిటల్ అకౌంట్ అనేది ఇక్కడ కనపడలేదు మీకు. సో మీరు చేసింది ఏం చేశారో పార్ట్నర్స్ క్యాపిటల్ అని చేశారు. అంటే మళ్ళీ పీలోకి పడి ఆల్ఫాబెట్ సిస్టమ్ ఇదంతా ఉండేది, పీలోకి పోతే మళ్ళీ మీరు పార్ట్నర్స్ క్యాపిటల్ ఉంది. కాబట్టి ఏంటంటే మీ ఆల్టరేషన్ అనేది కరెక్ట్గా అట్లా మీరు ఎన్ని రకాలైనా మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఇక్కడ మెండుగా ఉంది విన్నారా. కాబట్టి ఏంటంటే ఇక్కడ పార్ట్నర్స్ క్యాపిటల్. ఓకే, తర్వాత మళ్ళీ మనం ఎస్కేప్ కొట్టేసుకుందాం. ఎస్కేప్ కొట్టేసిన తర్వాత మీకు ఏమైంది, క్రియేషన్ ఎలా చేయాలి, లేకపోతే డిస్ప్లే ఎలా చేయాలి, ఆల్టర్ ఎట్లా చేయాలి. మీరు ముందుగా బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే గ్రూపింగ్ విషయంలో వచ్చేప్పటికి మీ క్రియేషన్ పార్ట్ చాలా తక్కువ ఉంటుంది మీకు. ఎందుకంటే ఏదో క్రియేట్ చేసుకుందాం అనే ఆలోచనకి ఎప్పుడు రాకండి, ఏదో రీనేమ్ చేసుకుందాం అనే ఆలోచనకి ఎప్పుడు రాకండి. దానివల్ల ఏమవుతుందంటే క్లమ్జీ అవుతుంది, కన్ఫ్యూజన్ అవుతుంది, మీరు చేయాలనుకున్నది ఎటో దారి తీసేస్తుంది. కాబట్టి ఏంటంటే ఏదైతే సిస్టంలో వాడు ప్రీ క్రియేట్ చేశాడో దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఆకలింపు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు గ్రూపింగ్ ఎలా ఉంటుందనేది నేను ఒక పెద్ద నోట్స్ మీకు ఒక 3 లెసన్స్ ద్వారా చెప్పాను. అది మీరు పూర్తిగా మళ్ళీ ఇంకొకసారి అర్థం చేసుకున్నట్టయితే మీరు రీనేమ్ ఎక్కడ చేయాలి, ఆల్టర్ ఎక్కడ చేయాలి, తర్వాత క్రియేషన్ ఎక్కడ చేయాలనేది మీకే అర్థమైపోతుంది. దాని ప్రకారం అకార్డింగ్లీ యూ కెన్ యాక్ట్. దాని తర్వాత ఏమవుతుందంటే మీకు గ్రూపింగ్ విషయం వచ్చేటప్పటికి మళ్ళీ బ్యాక్, ఏదైనా సరే మీకు బ్యాక్. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, మీకు లెడ్జర్స్ ఉంది. ఎందుకంటే లెడ్జర్స్ అనేది ఇక్కడ అకౌంటెన్సీలో మీరు రికార్డింగ్ వ్యవహారం చేసేటప్పుడు లెడ్జర్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్.
ఎందుకంటే గ్రూప్స్ ఎంత అవసరం, గ్రూప్స్ ఎలా ఉంటుంది, మీ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ సూత్రాలను అనుసరించి మీకు గ్రూపింగ్ చేయడం జరిగింది సిస్టంలో. ఎందుకంటే ఈ గ్రూపింగ్ చేయడం ఎందుకు జరిగిందంటే మీకు ఇన్స్టెంట్ రిపోర్టింగ్ ఇవ్వడం కోసం అని ఆ గ్రూపింగ్ అక్కడ చేశారు. తర్వాత ఏంటంటే లెడ్జర్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ టు మేక్ ఎ రికార్డ్. అప్పుడు ఏంటంటే ఈ దేని కింద ఖర్చు పెడుతున్నావు, ఎందుకు ఖర్చు పెడుతున్నావు, ఎలా ఖర్చు పెడుతున్నావు అనే దాన్ని మీరు లెడ్జర్ ద్వారానే చెప్పుకోవాలని పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు లెడ్జర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఐటమ్. కాబట్టి అప్పుడు మీరు లెడ్జర్ని కూడా వాట్ ఈస్ ఇన్సైడ్ ది లెడ్జర్స్ అనేది కనుక మనం చూసినట్టయితే మళ్ళీ అగైన్ అంటారు. అగైన్ చూడండి, మళ్ళీ సింగిల్ లెడ్జర్, దాంట్లో క్రియేటివ్, డిస్ప్లే, సేమ్ ఆప్షన్స్ మీకు కనిపించినాయి. చూడండి, మళ్ళీ దీన్ని క్రియేట్ చేయడం ఎలా చూద్దాం ఒకసారి. చూసారా ఎంత పెద్ద స్క్రీన్ వచ్చిందో? ఇందాక అక్కడ చాలా చిన్న బుల్లి స్క్రీన్ వచ్చింది, ఇక్కడ చాలా పెద్ద స్క్రీన్ వచ్చింది. సో ఈ స్క్రీన్ క్రియేషన్ కూడా ప్రతి రీసెర్చ్లో కూడా ఏదైనా కానివ్వండి, రీసెర్చ్లో ఆప్షన్స్ని ఎలా ఎంచుకుంటారంటే యూస్లెస్ ఆప్షన్స్ ఇచ్చి పోడు. ఎందుకంటే ఏది అవసరమో ఏది అనవసరమో 1-2 సార్లు ఆలోచించి మనకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీరు పూర్తి క్లారిటీతోటి లెడ్జర్ యొక్క అడ్రస్ని, లెడ్జర్ యొక్క అదర్ స్టాటరీ డీటెయిల్స్ని, రిజిస్ట్రేషన్స్ అన్నీ ఇచ్చాడు. అవన్నీ కనుక మీరు క్రియేట్ చేసుకున్నట్టయితే మీరు రేపొద్దున ఒక లెడ్జర్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవడానికి డీటెయిల్స్ అన్నీ మీకు ఉపకరిస్తాయి. కాబట్టి ఇది చూసారా, ఇక్కడ లెడ్జర్ క్రియేషన్ పైన కొంచెం లెడ్జర్ క్రియేషన్ అని ఉంది. ఇక్కడ టోటల్ వచ్చేటప్పటికి టోటల్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అని ఒక స్క్రీన్ కనిపిస్తుంది, ఉన్నారా? ఇవన్నీ మీకు గోచరిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే లెడ్జర్ క్రియేషన్ మనం చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా మళ్ళీ దీన్ని బ్యాక్ వెళ్ళి చూద్దాం. మళ్ళీ డిస్ప్లే, మరి దీంట్లో కూడా ఏమైనా డిస్ప్లే ఉన్నాయా? ఎందుకంటే అసలు ఏమున్నాయి, అక్కడికి వెళ్తేనేమో గ్రూప్స్కి వచ్చేప్పటికి 34 గ్రూప్స్ని మనం చూడడం జరిగింది. మరి లెడ్జర్స్ కూడా ప్రీ క్రియేషన్ ఉందా అనేది ఒక్కసారి మనం చూద్దాం. డిస్ప్లేని మళ్ళీ ఎంటర్ కొట్టుకున్నట్టయితే మీకు ఏం కనిపిస్తుంది? ఓన్లీ 2 లెడ్జర్స్ ఆర్ ప్రీ క్రియేటెడ్ అకార్డింగ్ టు దిస్, అంటే క్యాష్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎండ్ రిజల్ట్, దిస్ ఈజ్ ఆల్సో ఎన్ అకౌంట్. ఆటోమేటిక్గా మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నీడ్ నాట్ క్రియేట్ ఎ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లైక్ వైజ్ యూ నీడ్ నాట్ క్రియేట్ ఎ క్యాష్ అకౌంట్. ఉన్నారా? క్యాష్ అకౌంట్ ఆటోమేటిక్గా మీకు ప్రిపేర్ అయి ఉంటుంది. తర్వాత ఏంటంటే మీరు లెడ్జర్స్ని క్రియేట్ చేసి అప్రాప్రియేట్ గ్రూప్ కింద మీరు కనుక దాన్ని గుర్తించినట్టయితే మీరు రికార్డింగ్ వర్క్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో కూడా ఆల్టరేషన్ ఆప్షన్ దీంట్లో కూడా ఉంది. దీంట్లో ఆల్టరేషన్ ఆప్షన్ ఇప్పుడు మీకు క్యాష్ ఉందనుకోండి, క్యాష్ అట్ ఆఫీస్ చూసారా అన్నీ. ఇక్కడ నోట్స్లో కూడా మీకు ఖచ్చితంగా నోట్స్ రాసుకోవచ్చు. నోట్స్ మీకు ఎలా అనుకూలంగా ఉంటుందో ఆ నోట్స్ రాసుకోవచ్చు. ఈ నోట్స్ మీకు ఉపకరిస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు మీకు నోట్స్ ఎలా రాస్తారు, దాన్ని ఏముంటుంది అనేది మీకు నేను చెప్తాను. సో క్యాష్ అట్ ఆఫీస్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. అంటే క్యాష్ అనేది వాడు క్రియేట్ చేశాడు. ఇక్కడ క్యాష్ లెడ్జర్ని మనం ఇక్కడ ఆల్టర్ చేసుకున్నాక ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ దీనికి కనిపిస్తున్నాయి. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కూడా అన్నిటికి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కనపడవు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ పర్మనెంట్ అకౌంట్స్కే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటాయి, టెంపరీ అకౌంట్స్కి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉండవు. పర్మనెంట్ అకౌంట్స్ అంటే మీకు పర్సనల్ రిలేటెడ్ అకౌంట్స్, రియల్ రిలేటెడ్ అకౌంట్స్కే మీకు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. బికాస్ దే విల్ ఫైండ్ ప్లేస్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. అదే మరి నామినల్ అకౌంట్స్ ఆర్ టెంపరీ నేచర్డ్ అకౌంట్స్, దే విల్ డిసపియర్ ఇన్ ద సేమ్ ఇయర్. అంటే ఆటోమేటిక్గా క్లోజర్లో ఏమవుతుందంటే మీరు మామూలుగా కూడా మీరు మాన్యువల్ అకౌంట్స్ నేర్చుకున్నారు కదా బీకామ్లోని, అట్లా నేర్చుకున్నప్పుడు జరిగింది ఏంటి, ఇయర్ ఎండింగ్ నాడు జరిగింది ఏంటంటే ఆల్ ది నామినల్ అకౌంట్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే అంతర్ధానం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ది ఎండ్ రిజల్ట్ వెదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ది అప్రాప్రియేట్ క్యాపిటల్ అకౌంట్. సో ఏంటంటే మీకు ఎక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండదు, అసలు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎందుకు ఉండాలి అనేది నేను మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ జస్ట్ లైక్ దట్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. అర్థమైపోయింది కదా? ఎస్ఆర్ నో అనేది మనం చూసుకున్నట్టయితే మనం క్యాష్ ఎట్ ఆఫీసా లేదా క్యాష్ ఎట్ బ్రాంచా ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఓకే దిస్ ఈజ్ కరెక్ట్ అనుకున్నప్పుడు యూ కెన్ క్లోజ్ ఇట్. మళ్ళీ ఎస్ కొడితే వెళ్ళిపోతుంది.
కాబట్టి ఏంటంటే ఇక్కడ చూసారా, అక్కడేమో క్యాపిటల్ని పార్ట్నర్స్ క్యాపిటల్గా రీనేమ్ చేసాం గ్రూప్లో వచ్చేప్పటికి. ఇక్కడికి వచ్చేప్పటికి క్యాష్ వచ్చేప్పటికి క్యాష్ అట్ ఆఫీస్ అని క్యాష్ అకౌంట్ని క్యాష్ అట్ ఆఫీస్గా మనం క్రియేట్ చేసుకున్నాం. తర్వాత ఏంటంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి చూద్దాం. అయితే దీంట్లో కూడా మీ గ్రూపింగ్ విషయంలో కూడా మల్టిపుల్ గ్రూప్స్ ఉన్నాయి. తర్వాత లెడ్జర్లో కూడా మల్టిపుల్ లెడ్జర్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ లెడ్జర్స్ గురించి, మల్టిపుల్ గ్రూప్స్ గురించి ఇంకొక వేరే క్లాస్లో మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు చాలా పాఠాలు వినుంటారు. మీ మామూలుగా ఇన్స్టిట్యూట్స్లో కానీ ఆన్లైన్ క్లాసెస్లో కానీ చాలా పాఠాలు మీరు వినుంటారు. ఏమంటే హౌ టు క్రియేట్ గ్రూప్స్, హౌ టు క్రియేట్ లెడ్జర్స్ అండర్ అప్రాప్రియేట్ గ్రూప్స్. అయితే నిజంగా లెడ్జర్స్ని మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంట్స్లో ఒక రికార్డ్ జర్నలైజేషన్ అయిన తర్వాతనే లెడ్జర్స్ని మనం ఓపెన్ చేస్తాము. అప్పుడు దానికి ఆ డేటా ట్రాన్స్ఫర్ చేస్తాం. కానీ వేరే ఎనీ అకౌంటింగ్ ప్యాకేజ్ మీరు ముందుగా లెడ్జర్స్ని క్రియేట్ చేసుకోవాలి. కానీ నిజంగా లెడ్జర్స్ని క్రియేట్ చేయటం మనకు సాధ్యమా అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే నేను చాలా ఆన్లైన్ క్లాసెస్ అబ్జర్వ్ చేశాను, చాలా ఇన్స్టిట్యూట్స్ని అబ్జర్వ్ చేశాను. కానీ ఏంటంటే ఎలా ఏ గ్రూప్ కింద ఏ లెడ్జర్ క్రియేట్ చేయాలనేది మీకు చెప్పారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కరెక్ట్ కాదంటే ఒక లెవెల్లో కరెక్ట్, ఇంకో లెవెల్లో తప్పు. ఒక లెవెల్లో ఎలా తప్పు కరెక్ట్ అంటే మీకు నిజంగా లెడ్జర్స్ యొక్క స్థితి మీకు తెలిసినట్టయితే, లెడ్జర్ నేమ్ కానీ దాని యొక్క బ్యాలెన్స్ స్థితి అంటే అదే, దాని యొక్క బ్యాలెన్స్ మీకు తెలిసినట్టయితే మీరు క్రియేట్ చేసి దానికి తగిన ఓపెనింగ్ బ్యాలెన్సెస్ మీరు వేయగలుగుతారు. ఒకవేళ తెలియనప్పుడైతే అసలు ఆ బిజినెస్లో ఎవరెవరు తారసపడతారో, ఏ వ్యక్తులు వస్తారో, ఏ వ్యక్తులు వెళ్ళిపోతారో, ఏ వస్తువులు లోపలికి వస్తాయో, ఏ వస్తువులు బయటకు వెళ్ళిపోతాయో, ఏ ఖర్చులు ఉంటాయో, ఎలా ఉంటుందనేది మీకు ఎలా ఉంటుంది, మీరు ప్రెడిక్షన్ ఎలా చేయగలుగుతారు? ఇంపాసిబుల్ టు ప్రెడిక్ట్. సో అందుకని ఏంటంటే మనం ముందుగా లెడ్జర్ని క్రియేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. కానీ ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్ అనుకోండి, గత సంవత్సరం బిజినెస్ని మళ్ళీ రన్నింగ్ చేయాలంటే, లేకపోతే గత సంవత్సరం మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంట్స్లో బుక్స్ మెయింటైన్ చేసినప్పుడు ఆ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్నీ ఇప్పుడు మనం చేసుకుంటే కానీ రన్నింగ్ బిజినెస్ కంటిన్యూ కాదు. కాబట్టి ఆ స్థితిలో మనం ఒక లెడ్జర్ క్రియేట్ చేసుకుని ఆ లెడ్జర్ యొక్క బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే అది క్యారీ ఫార్వర్డ్ అయినట్టు అవుతుందన్నమాట. నెక్స్ట్ కంటిన్యూషన్ బిజినెస్ కింద మనం చూపిస్తుంది. ఓన్లీ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ సందర్భంలో మాత్రమే మీకు లెడ్జర్ క్రియేషను ప్రయర్గా లెడ్జర్ క్రియేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో లాస్ట్ ఇయర్లో ఉన్న బ్యాలెన్సెస్, డెటార్స్ బ్యాలెన్సెస్ కానీ, క్రెడిటార్స్ బ్యాలెన్సెస్ కానీ, అసెట్స్ యొక్క బ్యాలెన్సెస్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి ప్రజెంటెడ్ బిఫోర్ యూ. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ని తీసుకుని ఆ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఇట్ ఈజ్గా అదే హెడ్స్ తోటి మీరు దీంట్లో ఇన్కార్పొరేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఆ స్థితిలో మాత్రమే మీరు లెడ్జర్ క్రియేషన్ క్రియేట్ చేసుకోగలుగుతారు, బ్యాలెన్స్ షీట్ చేసుకోగలుగుతారు. కానీ ఇప్పుడే స్టార్ట్ అయిన బిజినెస్కి మీరు ఏమాత్రం చేసుకోలేరు. కాబట్టి ఈ రెండింటి తేడాని మీరు గమనించి ముందుకెళ్ళండి. తర్వాత నెక్స్ట్ పాఠంలో నేను మీకు ఒక ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ని తీసుకొచ్చి మీ ముందు ప్రజెంట్ చేస్తాను. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ తోటి మీరు ఎలా లెడ్జర్ని క్రియేట్ చేసుకోవాలి, ఎటువంటి గ్రూప్లో దాన్ని వేసుకోవాలి అనేది మీకు పూర్తిగా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ఒక లెడ్జర్ని ఎలా క్రియేట్ చేయాలి, దాని ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఎలా వేసుకోవాలి, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్నీ సంపూర్ణంగా మీరు ఫీడ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీటు మీకు టాలీలో ఎలా చూడగలుగుతారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో ఏమాత్రం ఇది ఈ గ్రూపా డౌట్ వస్తే ముందుగా నేను ఇచ్చిన గ్రూపింగ్ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్లో మీరు ఒక్కసారి కనుక పరిశీలించినట్టయితే, 1-2 సార్లు చూసినట్టయితే కరెక్ట్ ఈ గ్రూప్ దీంట్లోనే వేయాలి, ఈ గ్రూప్ దాంట్లోనే వేయాలనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ పూర్తి పాఠం మీకు అర్థమయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ లెసన్లో మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఎలా వస్తుంది అనేది నేను క్లియర్ చేస్తాను.